సంతోషం డ్రైవర్స్ బ్రదర్స్ గ్రూప్ అందరు అన్నదమ్ములకు నమస్తే, గుడ్ మార్నింగ్. ఇవాళ స్పెషల్ ఏంటంటే చాలామంది మన గ్రూప్లలో హైదరాబాద్ గ్రూప్ కానివ్వండి, మై హోమ్ భుజా గ్రూప్ కానీ కొన్ని చాలా మన పెద్ద గ్రూప్స్ ఉన్నాయి హైదరాబాద్లో. మన రేవంత్ రెడ్డి సీఎం సార్ ఒక డ్రైవర్ల గురించి ఒక మాట చెప్పారు. ఏదని శాలరీస్ గురించి. బెంజ్ BMW కార్ నడిపించే వాళ్ళకు శాలరీస్ 40,000 50,000 గురించి చెప్పినప్పుడు ఖాళీ ఒక సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక డ్రైవర్ గురించి ఒక వర్డ్ చెప్పినందుకే చాలామంది స్టేటస్లలో పెట్టిండ్రు. వాళ్ళకు ఆలోచన వచ్చింది అందరు డ్రైవర్లకి. ఏందని, అబ్బా రేవంత్ రెడ్డి సార్ మన గురించి ఆలోచించారు, ఒక మాట చెప్పినందుకే, ఒక్క చిన్న మాట చెప్పినందుకే చాలామంది స్టేటస్లు పెట్టడము, గ్రూప్లలో పెట్టడము, చాలామంది ఒక హ్యాపీ ఫీల్ అయినారు. కానీ అదే పని అందరూ ఓనర్ చేస్తారని మనం అనుకోవడం తప్పు. మీరు ఇట్లా అంటున్నాని నా మీద చాలామంది కోపం రావచ్చు, కానీ ఇది ట్రూ, మనకు తెలిసిందే. రేవంత్ రెడ్డి సార్ చెప్పినంత మాత్రాన అందరు ఓనర్స్ మనకు 30,000 కానీ 40,000 కానీ 50,000 ఇస్తారని ఎట్లా అనుకుంటున్నారు? దయచేసి ఈ మోహంలో ఉండకండి చాలామంది. ఎందుకంటే చాలామంది ఓనర్లు ఒక 3 years 5 years డ్రైవర్ మంచి చేస్తేనే వాళ్ళ శాలరీ ఇంక్రిమెంట్ అడుగుతూనే తీసేసి ఇంకో 18,000 ఎవరికి వస్తా, 18,000 కానీ 20,000కి ఏ డ్రైవర్ కొత్తోడు వస్తాడని చూస్తుండ్రు. కానీ మన డ్రైవర్కి శాలరీ పెంచుతున్నామని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. కాబట్టి ఇది అందరు తెలిసిందే, గమనించండి. చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి తెలిసిందే. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చాలామంది చేస్తున్నారు, కానీ ఎవరు కూడా ఇంక్రిమెంట్ మాత్రం పెంచట్లేదు. యాక్చువల్లీ పెంచాలి రియల్ చెప్పాలంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఆడి BMW జాగ్వార్ నడుపుతారు. వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ దానిపైన 30 నుంచి స్టార్టింగ్ ఉండాలి, 30 నుంచి 35 40 ఉండాలి. ఎందుకంటే ఒక డ్రైవరు అతని యూనిఫామ్ కానీ ఆ బండికి 2-3 దినంలో ఒక 4-5 సార్లు తుడుస్తాడు. దాన్ని ఎంత ప్రొఫెషనల్గా ఉంచుతాడు ఆ బండిని. చాలామందికి అసలు బండి ఎట్లా నీట్గా పెడతారో తెలియదు, కానీ అదృష్టంకి ఆ ఓనర్కి మంచి డ్రైవర్ దొరుకుతాడు. ఎందుకంటే చాలామంది తెలియదు అసలు బండికి టైర్ పాలిష్ ఎట్లా కొడతారో తెలియదు, బండికి ఏ క్లాత్ పెడితే గీతలు పడేవో చాలామంది డ్రైవర్ తెలియదు. కానీ ఒక ఓనర్కి మంచి ప్రొఫెషనల్ డ్రైవర్ దొరుకుతారు కదా, అతనికి శాలరీ పెంచారు అతనికి. ఒక జాగ్వార్ BMWకు ఎంత నీట్గా పెడతారంటే కొందరు డ్రైవర్లు అసలు వాళ్ళ సొంత బండి కన్నా ఎక్కువ మంచి చూసుకుంటారు దాన్ని. చాలామంది మీరు హైదరాబాద్లో బండి కొని తిరుగుతప్పుడు చూడండి, ఒక బండి ఎంత నీట్గా వెళ్తుందంటే బండి చూసుకుంటే అందరూ మళ్ళీ చూస్తారు. అదంతా మ్యాజిక్ అంతా డ్రైవర్ది ఉంటుంది. అతను ఆ బండికి ఒక 3 గంటలు 2 గంటలు కష్టపడతాడు డైలీ, ప్రతిరోజు. మీకు చూసుకుంటే గవర్నమెంట్ వెహికల్ కూడా చూడండి, మీరు రేవంత్ రెడ్డి సార్ సీఎం వెహికల్ చూడండి, లేకపోతే మీకు ఎవ్రీథింగ్ ప్రోటోకాల్ వెహికల్ చూడండి. కొందరు డ్రైవర్లు ఎంత నీట్గా పెడతారంటే, మీరు బండి టైర్ చూస్తే మీకు ఎంత నల్లగా మెరిచిపోతుందంటే, ఎందుకంటే బండి ఎంత నీట్గా ఉంటే అంత అఫీషియల్గా అనిపిస్తుంది బండి. కానీ చాలామంది ఓనర్ అదే గమనించారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి సార్ చెప్పినందుకు చాలామంది ఎట్లా స్టేటస్లలో అంత ఒక చిన్న మాట చెప్పినందుకు ఎట్లా మీరైతే స్క్రోల్ చేసినారో, దయచేసి ఓనర్లు ఇప్పటికైనా సీనియర్ డ్రైవర్లకు మీ దగ్గర మంచి డ్రైవర్లు ఉంటే వాళ్ళకు 40 నుంచి 50,000 శాలరీ చేయాలని నేను సంతోషం డ్రైవర్స్ నుంచి బ్రదర్ నుంచి కోరుకుంటున్నాను. ప్లీజ్ అందరూ ఇది ఒక్కటి గమనించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.